పొన్నయ్య గౌడు. ఏం చేస్తుంటారు? మేము ఇంత హోటల్ నడిపిస్తా, అమ్ముకొని గడుస్తున్నా. పొలం ఏమైనా ఉన్నదా? పొలం లేదు, ఏం చేస్తారు, అంతా గుంజుకున్నారు. 3 ఎకరాలు ఉండే, 3 ఎకరాలు తీసుకున్నారు ఉచ్చటం. ప్రభుత్వం ఏమైనా కట్టియలేదా? ఏం లేదు. 160 గజాలు ఇస్తామన్నాడు ఎకరకు. ఆ ఎకరకు 160 గజాలు ఇవ్వలేడు ఆయన, ఏమీ ఇవ్వలేడు. సప్పుదాకా ఊకున్నాం. అంతేనా? ఇంకేం చేస్తాం సార్. వస్తున్నాయినా 6 గ్యారెంటీ ఎట్లున్నది, అమలు అవుతున్నాయి? అమలు లేదు, ఏం లేదు. ఏడున్న గొంగడ అన్నీ ఉన్నది. మేము గిన్నె బతుకుతున్నాం, కాయ ఇష్టం చేసుకుంటా అంతే. ఇప్పుడు ఫ్రీ కరెంట్ 500 సిలిండర్ అది ఏం లేవు, ఏం రావట్లేదు, ఏమి లేవు. పింఛన్లు ఏమైనా పెంచిరా? పెన్షన్లు లేవు సార్. అదే 2000 ఇస్తున్నాడు. చెప్పిన హామీలు అయితే పూర్తిగా వస్తలేవు. లేదు, ఇస్తాన్న వాగ్దానం అయితే లేదు. అదే 2000 అవే ఇస్తున్నారు. 4000 ఇస్తే ఆసరా అవునా? ఆసరా అవుతుండే కదా సార్, లేదు. అదే 2000 తీసుకుంటున్నాం. సన్న బియ్యం ఏమైనా వస్తున్నాయా? సన్న బియ్యం ఎక్కడ సార్, అవే దొడి బియ్యం. అదేంటి సన్న బియ్యం ఇస్తున్నారు కానీ అవి ఇవే బియ్యం తింటున్నాం. దొడ్డి బియ్యం ఇస్తున్నారు, దొడ్డియే ఇస్తున్నాం. ఎందుకు మీ సైడ్ ఎందుకు ఇస్తే కొన్ని చోట్ల ఇస్తున్నారు? ఈడ ఇస్తలేరు. ఇప్పుడు తెచ్చి చూపెడతా నీకు, సార్కి తెచ్చి చూపెడతా. ఇప్పుడు నేను చూపెడతా, ఇప్పుడు నేను తెచ్చిన బియ్యం చూపెడతా. నన్ను నమ్మరు, ఇప్పుడు నన్ను నమ్మవు. మరి ఏంది సార్, మరి ఆయన పట్టేదారు మాట మాట్లాడతారు. మరి అబద్ధం అంటే ఇక ఎందుకు? సరే, ఎట్లా అనిపిస్తుంది మరి ప్రభుత్వం? ఇక ప్రభుత్వం అంటే ఇక ప్రజలు అంటే ఇక గరీబులు గిట్టలేదు, ఇంకేముంది సార్. గ్యారంటీలు అయితే మీకు ఆసరా రైతులు వస్తలేవు, ఏం లేవు. ప్రభుత్వం దగ్గర కూడా అప్పు పుడతలేదు అంటున్నాడు ముఖ్యమంత్రి. ఇక అప్పు కష్టాలు ఉన్నాడు అంటే మరి కష్టం ఉన్నోడు ఎందుకు చెప్పుకున్నాడు సార్? ఇస్తామని ఆమె ఎందుకు ఇచ్చిండు? అప్పు ఇస్తలేరట ముఖ్యమంత్రి. ఇవ్వకపోతే మరి సపడక గట్లని ఇవ్వకుండా ఉండే, మరి ఇవ్వాలని కోరిక ఉండేనా? అడిగినామా? అంతే. మీరు అడగలేదు, ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటున్నారు. అంతే. ఇప్పుడు ఎట్లా చేస్తే మంచిగా ఉంటుంది అంటారు? మీకు ఎట్లా చేసేది ఇక మీకే తెలవాలి, మాకేం తెలుస్తుంది సార్. ఇప్పుడు పథకాలు కొన్ని వస్తలేవు, కొన్ని ఇస్తున్నారు, కొన్ని ఇంప్లిమెంట్ చేయలేదు. ఇవే వస్తున్నాయి సార్. భూమి అమలు చేసి పట్టా అమలు ఇస్తామని చెప్పిండ్రు, 160 గజాలు ఇస్తామని చెప్పిండు, అమ్ముకుంటానికి సత్తా అని చెప్పిండు, పాస్బుక్లు ఇచ్చిండు మాకు. ఆ పాస్బుక్ల మీదే మేము ఇంత పడదాకా జీవితం చేసుకుంటా, బోల్ వేసుకొని పంట పండించుకుంటా తినుకుంటూ వచ్చినాం. ఇప్పుడు ఆయనతో గుంజుకుంటున్నాడు. ఇప్పుడు బీడే వేసినాం. బీడే అయిపోయిందా? బీడే అయిపోయింది. ఎట్లుంది మరి పేదల పరిస్థితి? ఇబ్బందిగానే ఉందా? కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే వీళ్ళు ఆసరా చేస్తామన్నారు, ఇక ఆసరా లేదు, ఏం లేదు. గిదే ఉన్నది సార్, గిట్లనే గాయ కష్టం చేసుకుంటున్నాం, బతుకుతున్నాం. పథకాలు అయితే లేవు, ఆసరా అయితే ఏ లేవు. ఫ్రీ బస్ ఎట్లుంది? మీ ఇంట్లో ఎక్కుతారా లేడీస్ వాళ్ళు? ఫ్రీ బస్ ఎందుకు పెట్టిండు సార్? పండేకాది కలిసి పెట్టిండాడు. ఎట్లాంటివి గవర్నమెంట్ ప్రభుత్వాన్ని మహిళల కోసమే పెట్టింది. మహిళలు అది నిజం సార్, ఇవ్వలేదు మగవానికి. ఆడు ఫ్రీ బస్సు పెట్టిండు, నిజమాటనే. మనిషికి ఇవ్వలేదు. ఎట్లా ఇవ్వలేదు అంటే, మేము పోయి కూర్చుండికే పోతే వాళ్ళు లేడీస్ లేస్తలేరు. ఏమమ్మా అంటే కండక్టర్ని ఏమంటుంది, నేను కుకుట్పల్లి పోతున్నా, పెద్ద మనిషి లేవు అని వచ్చి చిటిక కొట్టింది. కొట్టగానే కండక్టర్ మంచిది ఉన్నది, పెద్ద మనిషిని అట్నే కూర్చో అని అన్నది. ఏ యాక్షన్ తీసుకుంటా అంటే తీసుకోమని చెప్పేసిన. అన్నాక ఏం చేసిన, ఇక నేను లేవలేను. ఆయన కండక్టర్ నేను యాక్షన్ తీసుకుంటానంటే ఆయన మెంటల్ అని చెప్పేసింది. నాకు మొదలై ఇషారా చెప్పింది, ఇట్లా అన్నది. నేను అట్నే కూర్చుని ఇట్లనే కుకుట్పల్లి దిగిన, మా బిడ్డను ఆడ కుకుట్పల్లి ఇచ్చిన. దిగినాక ఆమె దిగింది. యాక్షన్ తీసుకుంటానంటే అక్కడ నేను సీటు కొన్నా. నేను అడిగిన సార్, ఆమెను అడిగిన, మేము బస్సు సీటు కొన్నా, మేము ఎంతవరకు దాకా దిగుతామో అంతవరకు దాకా సీటు మాది, మీరు ఉచితంగా మీరు అని చెప్పిన. ఇక సారి పెద్ద మనిషి అన్నది. ఇబ్బందులు జరుగుతున్నాయి ఫ్రీ బస్సు అంతే. ఏం లేదు సార్, బస్సు ఫ్రీ పెట్టేది కానే కాదు. మరి ఏం పరిపాలించడానికి ఏమి ఉండదు, ఇంకేమని చచ్చిపోతే ఏమవుతుంది? మరి ఏం చేస్తాం? మరి
ఆ? ఏం బాధ వచ్చింది? అందరి బాధ వచ్చింది. ఆ. వస్తలేవా సంక్షేమ పథకాలు గ్యారెంటీలు? ఆ? గ్యారెంటీలు వస్తలేవు? వస్తాయి ఇక. ఆ? వస్తుంటాయి. వస్తూనే ఉంటాయా? ఎట్లుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్? మురిపిస్తారు ఏడిపిస్తారా? వాళ్ళని చూసుకుంటే మాకు రెక్కలు తప్పుతాయి. ఆ. చేసిన కష్టం తప్పదు మాకు. ఉమ్. మాకేం సుఖం రాదు. ఏం చేస్తుంటావే? మేము మేసరి ఎడమని పని చేస్తా. మేస్త్రి పని చేస్తావా? ఆ. ఎట్లా ఆదాయం ఎంత నెలకి ఎంత వస్తుంది మరి రోజుకి నెలకి? రోజుకా? ఆ. రోజుకు 800 వస్తుంది. 800 అట్లా సరిపోతుందా నీకు? కుటుంబం వెళ్తుందా ఎట్లా? వెళ్తలేదు, సరిపోతలేదు. సరిపోతలేదా? గవర్నమెంట్ ఇస్తుంది కదా, ఈ సన్న బియ్యం ఏమైనా వస్తున్నాయా? కంట్రోల్ వస్తున్నాయి. సన్న బియ్యమా దొడ్డు బియ్యమా? సన్నే వచ్చినాయి 2 కిలోల పడి. సన్న వచ్చినాయా? తింటారా మరి? ఎట్లున్నాయి? తింటాం. తింటారా? నేను మా అమ్మ తింటాం. ఇంకా మిగతా గ్యారెంటీలు వస్తున్నాయా? ఫ్రీ కరెంటు 500 సిలిండర్ ఎట్లుంది? సిలిండరు 950 తీసుకుంటున్నాను. అంతేనా? అవు 500కి ఇస్తలేదు? ఇస్తలేడు. చెప్తున్నా మరి 500 చెప్తారు కానీ ఇదివరకు లేదు. మొన్న అంతకుముందు కూడా అన్నారు. ఇచ్చుడు లేదంట. ఇచ్చుడు లేదు. చెప్పుడే ఉంది కానీ ఇచ్చుడు లేదు. చెప్పులు లేదు, ఇచ్చుడు లేదు. ఫ్రీ బస్ ఎట్లున్నది? ఫిరి బాసి ఆడపిల్లలకు ఫిరి, మో పిల్లలకు టికెట్. పిల్లల టికెట్ మంచిగుందా మరి ఆడపిల్లలకి? ఈ ఆడపిల్లలు ఉన్నా అంటే ఏం చెప్తామన్నా. మీ ఇంట్లో ఎక్కుతారా? మా ఇంట్లో పోతారు. పోతారా? మా బిడ్డ మా కూతురు. ఎట్లుంది మరి కాంగ్రెస్ గవర్నమెంట్? ఎట్లున్నది గట్లున్నది చెప్పలేమి. ఏదో చేస్తుందో తెలియదు.